పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రారంభ పలుకులుగా తండ్రి చక్కని విషయాలు మాకు అనుగ్రహించారు. దానికై కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచవ్యాప్తంగా తండ్రి నాయన మరే సంతోషంతో ఆనందంతో క్రీస్తు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఆయన మంచిది, కానీ ఆయన ఎందుకు వచ్చాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా బ్రతికి జరుపుకోవాలన్న సంగతి దుష్టుడు మరిపింపజేశాడు. వాని మాయలో, వాని ఉచ్చులో చిక్కబడి క్రీస్తు పుట్టుక పరమార్థాన్ని మరిచారు. ఈ మనిషి పరమార్థాన్ని కూడా మరిచి పండుగలో తేలాడుతున్నారు. మేము అలాంటి వారి జాబితాలో లేకుండా వాక్యానుసారంగా తండ్రి మేము ఎలా జీవించాలి, క్రీస్తు ఏం నేర్పించాడు, ఎలా మేము ముందుకెళ్ళాలని తండ్రి కొన్ని విషయాలు ఆయన మాట్లాడబోతుండగా నీ ఆత్మ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించండి. చెప్పబోతున్న నన్ను మరుగుపరచండి. సూటిగా నాతో మాతో మాట్లాడి తండ్రి సరి అయిన విధానంలో నీతిని అనుసరించి తండ్రి నాయన ముందు కొనసాగే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనస్సు వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామ అందరికీ వందనాలు. మంచిదండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఫస్ట్ 2వ వచనం చదువుదాం. 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూతురు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది యేసుక్రీస్తు గురించి చెప్పబడుతున్న మాట. ఎవరు చెప్తున్నారు? ప్రవక్త అయిన యెషయా గారు ప్రవచిస్తున్న సందర్భం. అంటే చీకట్లో కూర్చున్న ప్రజలందరూ ఏమైపోతారు? గొప్ప వెలుగును చూస్తారు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రవచనం చెప్పేటప్పటికి పరలోకంలో ఉన్నాడు. చూడండి 6వ వచనం చూడండి, ఎక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెనంటే ఈ టైంకి ఇప్పుడు క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం ఇది ప్రవచిస్తున్నాడు. అప్పటికి పుడతాడని చెప్పట్లేదు, పుట్టి ఉన్నాడు అంటున్నాడు. పుట్టాడా పుడతాడంటున్నాడా? అప్పటికి లేడు అసలు. భూమి మీద ఆయన ఆనవాళ్ళే లేవు. మరియమ్మే లేదు. యోసేపు, మరియమ్మ వీళ్ళందరూ ఎవరు లేనే లేరు. అయినప్పటికీ ఆయన రాకడా వస్తాడు, ఇలా వస్తాడు. చీకట్లో ఉన్నవారు వాళ్ళందరికీ వెలుగుగా ప్రకాశిస్తాడు. మొత్తం మరణఛాయలో కూకున్న వారందరికీ ఒక ప్రకాశమానమైన వెలుగు అని యెషయా గారు ముందే ప్రవచిస్తున్నాడు. మీరు గమనించండి, ఎవరి గురించి అయినా మనుషులలో పుట్టిన వాళ్ళలో కొన్ని వేళ్ల ముందే ప్రకటింపబడిందా? ఒక 20 ఏళ్ళలో, 30 ఏళ్ళలో, లేకపోతే 100 ఏళ్ళ కింద ప్రకటింపబడిందా పలానా ఆయన వ్యక్తి పుడతాడని? ఫర్ ఎగ్జాంపుల్, గాంధీ మహాత్ముడు పుడతాడు ఈ సంవత్సరములో అన్నవరం చెప్పగలడా? వాళ్ళ తల్లిదండ్రులకే తెలియదు. మహనీయులు గొప్ప గొప్ప వాళ్ళు. అంబేద్కర్ గారు ఎప్పుడు పుడతాడని మేము ముందుగా చెప్పబడిందా? లేదు. నల్లజాతీయ వాడు నెల్సన్ మండేలా చాలా పోరాట యోధుడు. ఆయన ఎప్పుడు పుడతాడో అని చెప్పిరా? తెలియదు. అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన ఫస్ట్ చెప్పులు కుట్టుకునే వ్యక్తి. ఆయన ఏమైనా పుడతాడని ముందే చెప్పిరా? లేదు. గొప్ప గొప్ప వాళ్ళు ప్రజల చేత ఎన్నుకొని ప్రజల నీరాజనాలు అందుకున్న వాళ్ళు ఎంతోమంది మహనీయులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడు పుట్టాక తెలుసుకురు, కొంతకాలం బతికినాక వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళ పనితనాన్ని బట్టి వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అంటున్నారు. యేసుక్రీస్తు ఈ లోకానికి రాక మునిపే ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటాడు ఏంటి అనేది కొన్ని 100 సంవత్సరాల క్రితమే, యేసుక్రీస్తు పుట్టుకరు రాక మునిపే, భూమి మీదకి ఆయన రాకడ జరగక మునిపే ఆయన వస్తాడు అనేది ఆయన గురించి చెప్పబడింది. ఎవరికి లేదు ఇలాంటి ప్రవచన ధన్యత. యేసుక్రీస్తుకు ఒక్కరికే కలిగి ఉందంటే మనం గొప్పగా సంతోషించాలి. ఇక్కడ చూడండి, ఏలయనగా మనకు శిశువు పుట్టెను అంటున్నాడు. మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెడతారు. అతనికి పేరు పెడతాడు. పేరు కూడా డిసైడ్ అయింది. ఎట్లా వస్తాడు ఏంటని. నిజమే, ఆయన మొత్తం ఆశ్చర్యమే. ఆయన పుట్టుక ఆశ్చర్యమే, ఆయన బతుకు ఆశ్చర్యమే. ఆయనని ఏలెత్తి చూపించినాడు ఎవరు లేడండి. నాలో పాపం ఉందని మీలో ఎవడన్నా స్థాపింపగలడా అని సమాజాన్ని నిలదీసినట్టు మీరు గమనించండి. యేసుక్రీస్తు ఎంత అనేకులను ఎలా ప్రభావితం చూపించిండో.
రక్త మాంసములు ధరించుకొని పుట్టిన ఏ ఒక్కరూ ఇంత వేల మందిని ప్రభావితం చేయలేకపోయారు. వేల మంది ఇలా బతికితే ఇలా బతకాల, మాతో అవ్వట్లేదు అసలు అని అందరూ ఆశ్చర్యపడ్డారు. ఈయన బ్రతుకును చూసి అసూయ కూడా పడ్డారు. యేసుక్రీస్తుని చూసి ఆశ్చర్యపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అసూయపడ్డ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. తప్పు చేసే వాళ్ళు ఏం చేస్తారు? అసూయపడతారు. పవిత్రంగా బతికే వాళ్ళు ఏంటంటే ఆశ్చర్యపడతారు. అమ్మ మంచిగా ఇన్ని రోజులకు ఒక ఆయన వచ్చిండు, ఇలా బతకాలి, ఇలా బతికితే ఇలా బతకాలని పాపం చేయని వాళ్ళు, పరిశుద్ధులుగా జీవించే వాళ్ళు ఆయన చూస్తే ఆశ్చర్యపడతారు. మచ్చరపడతారు ఎవరు? పాపం చేతుడు పడతాడు. పాపం చేస్తున్నాడు అని మొహమాటం లేకుండా చెప్పిండు. ఆయన మొహమాటం లేకుండా చెప్పిండు. అందుకనే ఒక వ్యభిచారం చేయిస్తున్న స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? మీలో పాపం చేయనివాడు మొదట రాయేమన్నాడు. ఏమన్నారు? అందరూ వాళ్ళు సనుక్కుంటూ గునుక్కుంటూ ఆ రాళ్ళను పడేసి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళందరూ ఎవరు? పాపం చేసే జాబితాలు ఉన్నవాళ్ళు, పాపం నానుకోలే. మీరు గమనించండి, ఆయన పుట్టుక కానీ, ఆయన బ్రతుకుడు కానీ, ఆయన మాటలు కానీ, ఆయన దయగాన మాటలకు అనేకమైన హృదయాలు తెప్పరిల్లిన యేసుక్రీస్తు. అందుకనే ఆలోచనకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, బలవంతుడైన దేవుడు అని అతనికి సమాధానకర్త పేరు పెట్టబడుతుంది. అంటే మీరు గమనించండి, నిజమే. విశ్వాసం కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అంటారు. ఎలాంటి సమాధానకర్త అంటే కొట్టిన వాళ్ళను క్షమించాడు, తిట్టిన వాళ్ళను క్షమించాడు, ఎలాంటి వారినైనా క్షమాగుణం కలిగి ఉన్నది. ఎందుకు అలా ఉన్నాడు మీరు చెప్పండి? మనుషుల్లో అది లేదు. తిట్టకముందే అవసరంగా తిట్టి కొట్టి చేసే పద్ధతులు ఉన్నాయి అప్పటి వరకు. ఎవరంటే ఓర్చుకోలేని పద్ధతి ఉంది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఒక మనిషిగా బతికేవాడు ఎలా బతకాలి, ఎలా భూమి మీద జీవించాలని ఆయన బతికింది 100 ఏళ్ళు కాదు, జస్ట్ 33 సంవత్సరాలే బతికిండు. ఇన్ని సంవత్సరాలు ఆయన భూమి మీదకి వచ్చినా కూడా, అంటే 2024 సంవత్సరాలు అయిపోయినా కూడా ఆయన గురించి కథలు చెప్పినా కూడా ఇంకా తీరని పరిస్థితి ఉన్నది. ఇంకా ఎన్నేళ్ళైనా మనం చెప్పొచ్చు ఆయన గురించి. మీరు గమనించండి, ఏ మనిషి గురించి అయినా ఇన్ని, అంటే ఒక మనిషిగా వచ్చిన వారి గురించి ఇన్ని గురించి చెప్పబడుతుందా? ఆయన సాక్షాత్తు దేవుడు కనుక, మనుషుల మనస్తత్వం మొత్తం తెలుసు కనుక, ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఆ దైవలోకానికి ఎలా చేరాలో, ఎలా ఉంటే వస్తారో అనేది ఆయనకు మాత్రమే తెలుసు కనుక ఆ మార్గము, అందుకని అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడు నా తండ్రి వద్దకు రాడు. మీరందరూ మార్గం మూసేసుకురు, మొత్తం మీరు మార్గం మూసేసుకోరు. అందువల్ల ఆ మార్గాన్ని చూపించడానికి వచ్చాను, ఆ మార్గమే వచ్చాను నేను, నా ద్వారానే రావాలి తండ్రి వద్దకు. అంటే ఎలా? ఆయన లాగా బ్రతికితేనే వెళ్తామండి. నమ్ముకుంటే వెళ్ళడం తెలుసుమా? యేసుని నమ్ముకుంటే పరలోకం అవ్వడు వెళ్ళాడు, యేసుని తెలుసుకుంటే వెళ్తాడు. నామకార్థ వేషధారక క్రైస్తవుల గురించి స్కిట్లు వేస్తున్నారు మొత్తం, ఎంత రకరకాలుగా మీరు గమనించండి. దానివల్ల యేసుకు ఉరిగేది చెప్పండి. లోకపు రాజులంటే డ్యాన్సులు, ఆనందము అంటే కేరింతలు వేస్తే ఆనందపడతాడు, చక్కగా ఆనందపడతాడు. కానీ మన రాజు మారు మనసు పొందితే ఆనందపడతాడు, వాక్యానుసారంగా బతికితే ఆనందపడతాడు, నువ్వు సమాధానంగా ఉంటే ఆనందపడతావు. ఒకరిని తిట్టినా కూడా నువ్వు తిట్టకుండా సమాధానంగా నిమ్మలంగా ఉంటే ఆనందపడతాడు ఆయన. నువ్వు మళ్ళీ తిట్టావనుకో ఏమైపోద్ది? ఆయనకు ఆనందం ఉండదు, బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. ఆయన ఆనందపరచడం అంటే ఆయన కట్టడలు అనుసరించి బతకడమే. క్రిస్మస్ అంటే ఆయన ఆరాధిస్తున్నామంటే ఆరాధించడానికి కూడా ఏమైనా ఉండాలి, మనకు ఏమై ఉండాలండి? ఆయన కట్టడలను అనుసరించే. ఎందుకంటే దావీదు గారు సుమారు ఒక 300 మందికి పైన పెట్టుకుంటాడు మొత్తం. సొలొమోను కాలంలో కూడా ఏంది, గాయకులను పెట్టుకొని ఆరాధన, ప్రత్యేకంగా ఆరాధించడం కానీ, దేవుని స్తుతించడం కానీ, పాటలు పాడేవాళ్ళు, ఈయన రచన స్వరకల్పన అన్ని చేసి ఇచ్చినా కూడా దాన్ని మొత్తం ఎన్ని వాయిద్యములతో వాయించి దేవుణ్ణి మహిమపరిచిరో. ఆ కీర్తనల గ్రంథంలో మొత్తం ఈ రాసిన 73 కీర్తనలు ఉంటాయి. ఎవరు? దావీదు గారు రాసినవి 73 కీర్తనలు. ఆసాఫ్ గారు రాసిండు, సొలొమోన్ గారు రాసిండు, కోరాహు కుమారుడు రాసిండు, మోషే కూడా రాసిండు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కూడా, అంటే వాళ్ళ పేర్లు కూడా చెప్పబడిన వ్యక్తులు కూడా కొంతమంది రాసిరు దైవం. అందుకనే 150 కీర్తనలు ఉంటాయి, 150 అధ్యాయాల కీర్తనలు ఉన్నాయి. అన్నీ అవి పాటలే. ఆ పాటల్లో మీరు గమనించండి, మనిషిని మొత్తం హెచ్చరించడే ఉంటుంది, మనిషిని తట్టి లేపినట్టే ఉంటుంది, మనిషిని పురికొలిపేటట్టు ఉంటుంది మొత్తం. అందులో ఆ పాటల్లో యేసుక్రీస్తు మరణం కూడా ఉంది, యేసుక్రీస్తు వస్తాడని ఉంది, ఆయన ఎలా చనిపోతాడని ఉంది, అన్నీ ఉన్నాయి ఆయన గురించి. మీరు గమనించండి, పరలోకంలో ఈయన పుట్టాడని చెప్తుండు. ఆయన పరలోకం ఉన్నప్పుడే దీని గురించి రాయబడింది. ఎలా ఉన్నాడట పరలోకంలో ఒకసారి చూడండి.
ఆయన పరలోకపు ఉన్నతమైన స్థితిని సొలొమోను గారు చెప్తారు చూడండి. ఆత్మమోషుడై సొలొమోను గారు 8:11 నుంచి చూద్దాం. చాలా మంచి విషయాలు అక్కడ మనకు తెలుస్తాయి. ఈ చూడండి 8వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం జాగ్రత్త చూస్తే, మొదటి నుంచి చదివినా మొత్తం ఆయన గురించే ఉంటుంది. మనం 11 నుంచి చదువుదాం. జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటి కావు. జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. ఆ సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును. సదుపాయములు తెలుసుకునుట నా చేతనగును అంటాడు. జ్ఞానమును అంటే చాతుర్యమును ఏం చేసినట్టు ఆయన నివాసముగా చేసుకుంటాటండి. ఇది యేసుక్రీస్తు గురించి చెప్తున్న మంచి మాటలు మీరు గమనించాలి. ఇక్కడ ఏమంటుండే, సదుపాయములు తెలుసుకున్నట్టుకు ఆయన చేతనవుతుంది. సదుపాయాలంటే ఏంటండి? సదుపాయాలని వినలేదా మీరు? సదుపాయాలంటే ఏంటి? మనకు అవసరం కావలసినవి మొత్తం ఉన్నాయే సదుపాయాలు. ఒక ఇంటికి పోయినాం మనం, అవి అక్కడ దుప్పటి కానీ లేకపోతే ఏది వేసుకోవడానికి కూడా ఏమి లేకపోతే ఏంటి, మనకి ఏ సదుపాయాలు మనకు కల్పించలేదండి, ఇవ్వలేదండి. సరైన సదుపాయాలు కలగజేయలేదు. మనకు సభలు జరిగినప్పుడు ఏమన్నారు మన వాళ్ళు, ఎలాంటి పెద్దగా అన్ని సౌకర్యాలు అంటే అన్ని సదుపాయాలు మేము కల్పించలేకపోయాం, మేము అరకొర సదుపాయాలతోనే మీకు చేశాము అన్నట్టుగా చెప్పారు. మంచిది. సదుపాయాలు తెలుసుకోవడం ఆయనకున్నది. అంటే మనిషికి భూమి మీదకి రాకమునిపే ఈ అనంతమైన విశ్వములో అనేకమైన సదుపాయాలు పెట్టిండు. మొత్తం మనము గాలి కావాలని మనకు కావాలని మనం అనుకోలేం. గాలి, నీరు, ఆకాశంలో నక్షత్రాలు, ఈ భూమి మీద పండాలి, ఇన్ని పంటలు పండాలి, విత్తనాల నుంచి చెట్లు ఇలా మొలవాలి అనే ప్రతిదీ మనకేది తెలియదు. ఈ అన్ని సదుపాయాలతో కూడిన నేల నీకు ఇచ్చాడు భూగోళం. ఎవరిచ్చారు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చాడా? అసలు అంతకు ముందే ఉన్నాడు. ఆయన ఈ సృష్టికి ముందు ఉన్నాడు యేసుక్రీస్తు. ఈ సృష్టిని చేసిన వాడు, ఈ సృష్టి నిర్మాణకుడు, శిల్పకారుడు ఎవరంటే యేసుక్రీస్తు అని మనం చెప్పాలి. నిన్న మొన్న వాడిని ఎందుకు నమ్మాలని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అంటే యేసుక్రీస్తును పరిచయం చేయడమే సమాజానికి రాంగ్గా పరిచయం చేశారు. ఒక కార్యం నిమిత్తం వచ్చాడు తప్ప ఆయన పుట్టినవాడు, వచ్చినవాడు నీకు అర్థమయ్యేటట్టుగా ఒక 2-3 దిక్కులో పుట్టినవాడు అని ఉంటుంది. తర్వాత అన్ని దిక్కులు ఆయన వచ్చినవాడు. ఆయన లోకమందు ఇలాగ ప్రవేశించినప్పుడు ఇలాగ రాయిచున్నాడు, చెప్పబడింది. ఇదిగో నేను ఎందుకు వచ్చాను, ఇందు నిమిత్తమే కదా లోకమిత్రులు బయలుదేరి వచ్చింది. సమీప గ్రామంలో నేను ప్రకటించున్నట్టు వెళ్దామా రండి, ఇందు నిమిత్తమే కదా లోకమిత్రులు బయలుదేరి వచ్చి తిని. ఎందుకని అన్నీ నేను వచ్చాను అని చాలా దిక్కులు చెప్పబడింది. పుట్టానని మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు. మీరు గమనించండి. ఆయనకు సదుపాయాలు తెలుసుకున్నట్టు ఆయన చేతనవుతుంటే మీరు గమనించండి. అనేకమైన సదుపాయాలు ఈ పెట్టింది మొత్తం ఆయనే. భూమిలో మీరు గమనించండి, ఎంతో బొగ్గు తీస్తున్నారు. టన్నుల కొద్దీ, లక్షల టన్నుల కొద్దీ తీస్తూనే ఉన్నారు బొగ్గు. మీరు గమనించండి, వస్తూనే ఉంది. పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్ మొత్తం ఇవన్నీ వేరు చేసుకుని ఇన్ని రకాలుగా మీరు గమనించండి. మైనింగ్ మీరు గమనించి, ఇనుము చూడండి, దానికి సంబంధించి బంగారం ఉంటుంది నేలలోనే, ఎండి ఉంటుంది నేలలోనే. మీరు గమనించండి, ఎంత అంటే అంత నీకు ఎంత కావాలో అంత ప్రకృతిలో మొత్తం అంటే సకల సదుపాయాలతో మొత్తం భూమిని భూగోళాన్ని నిర్మించాడు. అందులో నిన్ను పెట్టాడు. అందులో నిన్ను పెట్టి ఏమంటుండే ఎరికేనా, నువ్వే నా స్వరూపము, నా పోలిక. జంతువులను చూసి బాధపడలే దేవుడు, నక్షత్రములు చూసి బాధపడలే, భూమి మీద దేన్ని చూసి బాధపడలే. కానీ సాక్షాత్తు తన పిల్లల కోసమే ఆయన బాధపడ్డాడు. తన పిల్లల కోసమే పాడైపోయిన వారి గురించే భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఏ నక్షత్రం పాడైపోయిన నక్షత్రం గురించి రాలే, ఏ జంతువులు పాడైపోయిన భూమి మీదకి యేసుక్రీస్తు రాలే. దేని గురించి రాలే? ఏది దేవుని ఆజ్ఞను అతిక్రమించకుండా తమకిచ్చిన కట్టడలో విధులలో ఉన్నాయి. కట్టడలు విధులు అతిక్రమించి బతికినోడవాడని ఉన్నారా అంటే భూమి మీద దేవుని పోలిక, దేవుని స్వరూపము, దేవుని ఆత్మను పంచుకొని వచ్చిన నరుడు మాత్రమే. భాషా జ్ఞానం కలిగిన నరుడే దైవద్రోహిగా మారి దేవుని హృదయములో నొప్పి పుట్టించాడు, వేదన పుట్టించాడు. దేవుణ్ణి ఏడిపించింది ఎవడ్రా అంటే తన పిల్లలుగా పుట్టిన మనుషులే అని చెప్పొచ్చు. మీరు గమనించండి, దేన్ని చూసి బాధపడలే, మనుషులను చూసి. ఎందుకు? మనుషులంటే అంత ప్రేమ. చదివిగా ఇంతకుముందు యోహాన్లో దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ, ఎంత దాన్ని కొలవలేము.
ఇంత అంత అనే దాని ప్రేమకు అవధులు లేవు. మన ప్రేమకు అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది మనిషి ప్రేమకు, కానీ దేవుని ప్రేమకు అవధులు లేవు. మీరు గమనించండి. మరి ఆయన అర్థం చేసుకోవాలంటే, ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి మనిషి చాలా ప్రయాసపడతాడు. మనిషిని అర్థం చేసుకోవడానికి, మనిషి మనసు గెలుచుకోవడానికి చాలా తప్పించిపోతుంటాడు, చాలా ఇది చేస్తుంటాడు. మరి దేవుని మనసు అర్థం చేసుకోవాలి, ఆయన గురించి మంచిగా జీవించాలని మనుషులు తప్పిస్తున్నారా? బతుకుతున్నారా? లేదు. ప్రతి మనిషి గురించి మనిషి గురించి తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నాడు, తెలుసుకుంటున్నాడు, సఫలమవుతున్నాడు. అన్నీ ప్రతిదీ. జంతువులకు కూడా దానికి ఏంటి ఏం కథ అనే జంతువులు కూడా మంచిగా సాధువుగా మార్చుకుంటున్నాడు. మొత్తం ఏనుగుని తీసుకుపోయి బ్యాట్ ఆడిస్తుండు, సింహాన్ని, పులులను, ప్రతిదాన్ని ఏంటి ఏం చేస్తున్నాడు? మొత్తం సర్కస్ చేపిస్తున్నారు. మొత్తం అన్నిటినీ గెలుచుకున్న మనిషి, అన్నిటినీ లోపరుచుకుంటున్న మనిషి, ఈ మనిషి ఎవరికి లోబడలేకపోతున్న? సాక్షాత్తు తన తండ్రి అయిన దేవునికి మాత్రం ఈ లోకానికి పంపించి అన్నిటి నీకు ఇచ్చి నీ పాదాల కింద పెట్టి సకల సదుపాయాలు కలగజేసి నీకు ఇచ్చిన తండ్రిని నరుడు బ్రతికితున్నాడు. అంటే మరిచి బతుకుతున్నాడు, మొత్తం దేవుణ్ణి మరచి. కింద వచ్చిన చూడండి ఏమంటున్నాడు? 14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము ఇచ్చుటయు నా వశము. అంటే ఆలోచన చెప్పాలన్నా, జ్ఞానం ఇవ్వాలన్నా నేను ఇవ్వాలి నీకు అన్నాడు. బుద్ధి జ్ఞానములు ఎక్కడున్నాయట? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు క్రీస్తునందు గుప్తమై ఉన్నాయన్నాడు కదా. ఏది ఇవ్వాలన్నా నా వలనే, లెస్సైన జ్ఞానము. ఏదాన్ని ఇవ్వాలంటే అది నా వశంలో ఉందంటాడు. నీకు ఏమైనా జ్ఞానం కొదువు ఉందనుకో అడుగురు అన్నాడు. జ్ఞానం అడుగుతారా? ఏదైనా లోక సంబంధమైన అడుగుతారా? ఆయన ఏది అడగమన్నారో అది అడగరు మనిషి. ఏది చెప్పలేదు దాన్ని అడుగుతాడు. పండుగ చేసుకోమని ఎక్కడ చెప్పలే, ఆయన పండుగ చేసుకుంటారు. ఆయన చెప్పింది బతకమని చెప్పింది తప్ప పండుగ చేసుకోమని చెప్పలే. నీతిని అనుసరించి బతకండి, చెడుకు దూరంగా ఉండండి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మీరు నీతిగా ఉండండి అని చెప్పాడు. అయినా కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్నమాట చేస్తారా? చేయకుంటుంటారా? చేస్తారు. ఎందుకు? అంతే, మనిషికి అలవాటు అయిపోయింది అది. అన్నిటి మార్చడానికే సాక్షాత్తు తన 33 సంవత్సరాల జీవితాన్ని ఆవిష్కరించాడు మన కళ్ళ ముందు. భూమి మీద ఎలా జీవించాడు, ఆయన శరీరధారి అయ్యి ఎలా జీవించాడు, ఏమన్నాడు, అసలు ఎలా బ్రతికాడు, ఎలా బ్రతికితే మీరు పరలోకానికి వస్తారు అనేది ప్రతిదీ తెలియజేశాడు. ఏ జ్ఞానం? పరలోకపు జ్ఞానం మీకు అవసరం, పరలోకపు విద్య మీకు అవసరం అనేది ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానం ఇచ్చుట అది నా వశంలో ఉన్నది అంటాడు. కింది వచ్చినవమ్మ. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. చూడండి, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. నా వలన అధిపతులను లోకములోని జ్ఞనులైన న్యాయాధిపతులందరూ ప్రభుత్వం చేయుదురు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుతున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందారు. మీరు గమనించండి, ఈ న్యాయశాఖలు రాజులకు ఎలా పరిపాలించాలో చెప్పిండా లేదా? సమయల్ గారు చెప్పలేదు, సమయల్ గారు చెప్పలే. నేను రాజుగా ఉంటా అంటే వద్దన్నారు వీళ్ళు. తర్వాత ఒక మనిషిని రాజుగా ఎన్నుకున్నారు. ఆ మనిషి రాజుగా వస్తే ఏమైపోతారు ఎరికైనా? మీ పిల్లలను బానిసగా చేస్తారు, మీ ఆడపిల్లను భోగత్యలుగా మారుస్తారు మొత్తం. మీరు కష్టమవుతుంది, వద్దు. గుర్రములో మేపడానికి కొంతమంది తీసుకుపోతారు, మీ పనిముట్లు అందరూ మీ పనివారిని వాడుకుంటారు. మనిషికి మనిషి బానిస అయిపోతాడని ముందే చెప్పింది. మొత్తం ఈ న్యాయశాఖలు ఎలా ఉండాలి, ఎవరి పనులు ఎలా విధులు ఉండాలో మొత్తం రాయబడ్డాయి. దాన్ని బట్టే ఏం చేసిరు? మొత్తం నా వలనే రాజులు ఏలుతారు, నా వలనే ఎలా ఏలిక ఎలా ఉండాలి, ఎవరు ఏ మంత్రిశాఖ తీసుకోవాలి, ఎలా ఉండాలని ప్రతిదీ బైబిల్లో దేవుడు చెప్పాడు. కనుక వారి పనులు నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోయారు. అంటే రాజులు నా వలనే ఏలుతారు అంటే ప్రతిదీ నా వల్ల అంటే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కింది వచ్చినమమ్మ చూడండి, ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కల్మియు నీతియు నా యొద్ద ఉన్నది. మీరు గమనించండి, ఘనత, స్థిరమైన కల్మి అని ఏమని చెప్పిండు? నీతి అంటుండు. ఈ నీతితో వచ్చింది గింతైనా చాలు, అక్రమంగా వచ్చింది ఏది నీ దగ్గర ఉండదు. మీరు గమనించండి, కోటేశ్వరుడు అయిపోతుండే వాడు లక్షాధికారి అయిపోతుండే మొత్తం అంటే వాడు ఏదో తప్పు చేస్తున్నాడని అర్థం. కష్టపడుతోనికి ఏది రాదండి, తెలుసా? కష్టపడుతోనికి ఏమి రాదు. అక్రమంగా అడ్డదారిలో వస్తేనే
వాడు కోటేశ్వరుడు అవుతాడు, బిల్డింగులు కడతాడు, రకరకాలుగా వాడు ఇదైపోతాడు మొత్తం. మీరు గమనించండి, ఇక్కడ ఏమంటుడు, స్థిరమైన కలిమి ఉండాలి నీకు అంటే మీకు ఏముండాలండి అక్కడ? ఖచ్చితంగా నీతి ఉండాలి, న్యాయం ఉంటుంది ఖచ్చితంగా. అది ఆయన వల్లే కలుగుతుంది అంటాడు. మేలిని బంగారం కంటే అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. అపరంజి పనికిరాదు, మేలిని బంగారం ఇవన్నీ కాదు, నా వల్ల కలిగే ఫలము మంచిది. కోరుకుంటే ఎవరు? ఇవన్నీ నేర్పించడానికి యేసుక్రీస్తు వచ్చిండు. యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల పరిచర్య ఆయన జీవితంలో 30 ఏళ్ళు పక్కకు పెడితే తల్లిదండ్రులు లోబడి అక్కడ కుటుంబ పోషణ నిమిత్తం పనిచేసుకుంటున్నాడు. ఆ 30 ఏళ్ళు పక్కకు పెడితే 3.5 సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు బోధలో ఎక్కడ ఆశలు ఉండవు, యేసుక్రీస్తు బోధలో ఎక్కడ కోరికలు ఉండవు, యేసుక్రీస్తు ఎక్కడ భూసంబంధమైన ఆలోచనలు ఉండవు. ప్రతిదీ అర్థమయ్యేటట్టు ఉపమాన రీతిగానే బోధించాడు, అర్థమయ్యేటట్టుగా ఖచ్చితంగా. ఆకాశ పక్షులు చూస్తున్నాం ప్రభు, అవి ఇత్తవు కదా, అవి ఇత్తవు కోయవు, అయినా కూడా అవి చాలా ఎంత మంచిగా బతున్నాయి, నా మీద ఆధారపడుతున్నాయి అన్నాడు. అంటే పక్షులను చూపించాడు, ఒక పాఠం చెప్పాడు. ఈ దేహం ఎందుకయ్యా మీరు ఇంతగానో అలంకరించుకుంటారు? సొలొమోను చూడు, సమస్తమైన వైభవంతో అడవి పువ్వు వలె ఒక్కదాని వలె కూడా అలంకరింపబడలేదు. డబ్బు ఉంది, బంగారం ఉంది, పనివారుండు, భార్యలు చాలా ఉన్నాయి, కానీ అడవి పువ్వు ఉన్నది చూసావా, గడ్డి పువ్వు వికసిస్తుంది మంచిగా, ఆ పువ్వు లాగా ఇతడు అలంకరింపబడలేదని చెప్పాడు. వస్త్రం కంటే దేహం గొప్పదయ్యా, వస్త్రం మీద పడి వస్త్రం గొప్పదని నువ్వు అనుకుంటున్నావా? కాదు. వస్త్రం కంటే దేహం చాలా గొప్పది. ఆ గొప్పదాన్ని పక్కకు పెట్టి పనికిమాల దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని అనేకమైన సందర్భాలు యేసుక్రీస్తు చెప్పాడు. చెప్పినా కూడా చెప్పిన మాటలు బైబిల్లో ఉండిపోయినాయి తప్ప మనిషి బ్రతుకులోకి తెచ్చుకోకపోవడం బట్టే మనిషి మారట్లేదు. ఎన్నో క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి, మొత్తం క్రిస్మస్లు వెళ్ళిపోయినాయి. మొదటి శతాబ్దంలో ఏ ఒక్కరు చేయలే, అపోస్తులు చేయలేదు, మరియమ్మ గారు చేయలే, యేసుక్రీస్తు దాని గురించి మాట్లాడలే. ఇప్పుడు ప్రపంచం ఎందుకంటే ఈ కడవరి దినాలలో యేసుక్రీస్తు రాకడ సమయంలో ఉండి రకరకాలుగా ఇవన్నీ చేసుకుంటారు. దేవుడు అనేది ఖచ్చితంగా నీ బ్రతికే ఒక బంగారంగా మారాలి, మంచిగా మారాలి, నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, యథార్థత ఉండాలి, మంచి భక్తితో ఉండాలి, ఎవరు ఏలెత్తి చూపించకుండా నువ్వు బ్రతకాలి, తప్పుడు అసలు నీలో ఉండడానికి వీల్లేదు, మేలే చేయాలి, కీడుకు ప్రతిగా దూరంగా నువ్వు ఉండాలి ఖచ్చితంగా అన్నదాని మీద చక్కని విషయాలు చెప్పాడు, బోధించాడు. సమాజానికి అర్థం కాలే, ఆయన ఉనికి చెప్పుకుంటున్నాడు. చూడండి 23 నుంచి చూడండి. నేను ఎప్పటి నుంచి ఉన్నానంటే అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వమే అంటే ఈ సృష్టే లేదు, పూర్వమే నేనున్నా పూర్వమే ఉన్నానని చెప్పుకుంటే నువ్వెందుకు అలా చెప్తున్నావు? ఆయన వచ్చాడు, ఒక పని నిమిత్తం వచ్చాడు అంతే. నువ్వు బాలయేసునిగా నువ్వు చూస్తున్నావు అంటే మీరు గమనించండి, ఆయన అర్థంగా నమ్ముకున్న వాడికి నువ్వు బాలయేసునిలో చూస్తావు, తెలుసుకుంటే నువ్వు బాలయేసునిలో చూడవు. రెండో రాకడలో ఆయన ఎలాంటి వాడుగా వస్తాడు? అగ్ని కనుల జ్వాల, అంటే అగ్ని కనులు గలవాడు, అంటే జ్వాలల కనులు గలవాడు అంటాడు. అపరంజి పాదములు గలవాడు. ఆయన కనులు ఎలా ఉంటాయట? అగ్ని జ్వాలలు ఎలా ఉంటాయి? బగబగ మండిపోతాయి కదా, అలాంటి కనులతో వస్తాడు. మొత్తం ఆకాశం మొత్తం ఆయన చూస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది మొత్తం. నన్ను పొడిచినవాడు కూడా నన్ను చూస్తాడు, ప్రతి ప్రజ నన్ను రమ్ము కొట్టుకుంటుంది అన్నాడు. సిద్ధపడి ఉన్నాడంటే నువ్వు పండుగ చేసుకుంటూ పోతే ఇంక ఇవన్నీ ఎక్కడ అర్థమైపోతాయి? తెలుసుకున్నవాడు సిద్ధపాటు కలిగి ఉంటాడు, నమ్ముకున్నవాడు పండుగలో సందడిలో మునిగిపోతాడు. ఎందుకంటే నమ్ముకున్న వానికి పండుగే కావాలి, నమ్ముకున్న వానికి సందడి కావాలి, నమ్ముకున్న వానికి ఆనందమే కావాలి, నమ్ముకున్న వానికి సంతోషమే కావాలి. తెలుసుకున్న వానికి ఏమైపోతాడు? వాడు అమ్మో భయంతోనూ భక్తితోనూ ఈ జీవితాన్ని ముందు కొనసాగించుకుంటాడు. పూర్వకాలం అందే, నేను ఇప్పుడు ఉన్నవాడిని కాదు, ఇప్పుడు మీరు అనుకున్న కాదు. ఆయన స్థితి చెప్తుండే, ఏలయనగా శిశువు అనుగ్రహి ఆమె పుట్టానని ఉంది కదా, ఎప్పుడు పుట్టానంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇప్పుడు కాదు వచ్చింది, ఎప్పుడో పూర్వకాలం అందే ఉన్నాడు. కిందికి వచ్చిన చూడు, పూర్వకాలమే నేను నియమింపబడితిని. చూడండి ఇక్కడ చెప్తుండు, ఈ భూమిలో అట కలగలేదు, ప్రవాహ జలములు లేనప్పుడును, నీళ్ళతో నిండిన ఊటలు లేనప్పుడును నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడకును, కొండలు ఈ భూమి మీద పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు
నేల మట్టిని రవ్వంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టి తిని. ఆయన చూడండి, ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచను, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలను ఏర్పరచను. మీరు గమనించండి, ఒక వంతు భూమి, 3 వంతుల నీళ్లు. ఈ ఒక వంతు ఆరణ్యాలలో ఎన్నో ఎడారులు ఉన్నాయా, అరణ్యాలు, ఎడారులు, ఇక పట్టణాలు అన్నీ ఉన్నాయి. 3 వంతుల నీళ్ళతో కప్పినట్టు మీరు గమనించండి. అంటే దేవుడు ఇదంతా ఈ సృష్టిని ఈ దానికంటే అన్నిటికంటే ముందు నేను ఉన్నప్పుడు అయినా కూడా మీరు గమనించండి, దేవునికి పుట్టినరోజు ఏంటండి? దేవునికి పుట్టినరోజు ఏంటి? దావీదు గారు ఏమంటాడు ఇక్కడ? దావీదు మహారాజు నేను రహస్యమందు పుట్టిన నాడు అంటాడు. అంటే నా పుట్టుకే రహస్యం అని చెప్పుకున్న ఒక ఆయన భక్తుడు. మనిషే ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు ఏలిన ఒక రాజు దావీదు ఏం చెప్తాడు ఎరికైనా? నేను రహస్యమందు పుట్టిన అంటాడు. అంటే పుట్టుక అనేది రహస్యం. ఆ మనిషిది ఖచ్చితంగా రహస్యమే. ఎవ్వరికి తెలియదు. అమ్మకు తెలియదు, నాన్నకు తెలియదు, డాక్టర్కి కూడా తెలియదు. ఎప్పుడు జరిగిందో, ఎప్పుడు ఇదైందో, ఏ క్షణమో ఆ క్షణం ఓవనికి తెలియదు. మీరు గమనించండి. అందుకనే భక్తులలో ఏ ఒక్కరు కూడా పుట్టినరోజు చేసుకున్నట్టు బైబిల్లో లేదు. ప్రవక్తలు కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎవరైనా సరే కానీ పుట్టిన దినాలు చేసుకున్నట్టు ఒక్కరు కూడా లేక ఒక కొడుకు పుట్టినాడు, ఇస్సాకు పాలు విడిచినప్పుడు విందు చేసిన తప్ప ఆయనకు పుట్టినరోజు చేయలే. సమయలు ఆమె గుడ్రాలని ఒక నింది ఉంటుంది పాపం. ఆయన పుట్టినప్పుడు ఎవరైనా పండుగ చేసిరా, పుట్టినరోజు చేసిరా అండి? చేసిరా? మరి ఎందుకు వీళ్ళకి ఇటు చేస్తారు? సమయాలు చేసిరా? చేయలే. ఇంకోటి ఏం జరిగినా మనోహ భార్యాభర్తలు వాళ్ళు కూడా గుడ్రాలే, ఆమె కూడా పిల్లలు ఉండరు. సంసోను పుట్టిన లేక పుట్టినరోజు చేసిరా? ఎందుకు పుట్టినరోజు ఏం చేయాలా అండి? ఒక సంసోనుకు చేయలే, ఒక సమయాలకు చేయలే. మీరు గమనించండి. ఏషియా గారికి 8 కొడుకులు పుడతారు, 8 కొడుకులు పుడతారు. కడసరివాడు దావీదు గారు. మరి ఆయన పుట్టినరోజు ఆయన చేయొచ్చుగా. సరే గొర్రెల కాపరి ఉన్నాడు, రాజు అయిన తర్వాత ఆయన చేసుకోవచ్చుగా ఆయన పుట్టినరోజు దావీదు గారు. ఎక్కడైనా భక్తులు చేసుకున్నట్టు ఉందా? ఏ ఒక్కరైనా సరే. ఇర్మియా గారు, యెషయా గారు, హోషేయ గారు, దానియేలు, శర్దకు, మెషకు, అబెద్గోలు, వీళ్ళు ఎవరైనా సరే భక్తులలో ఎవరైనా, మీకా గారు, ఆమోసు గారు, ఓబద్య, నహోము, వీళ్ళు ఎవరైనా సరే కానీ, జకరే గారు, వీళ్ళు పుట్టినరోజులు ఒక్కరన్నా చేసుకున్నట్టు బైబిల్లో చూపించండి. ఇది అన్యాచారం. పుట్టినరోజు చేసుకోవడం, కేకులు మూతికి పూసుకోవడం, ఇవన్నీ దౌర్భాగ్యమైన పనులు చేసుకోవడం మొత్తం అన్యాచారం. అది క్రైస్తవుని ఆచారం కాదు, క్రైస్తవుని కథ కాదు అసలు. తెలుసా? అంటే ఈ పుట్టినరోజు పండుగ వికృతం దాలుస్తుంది. పుట్టినరోజు పేరిట చంపుకుంటూ తెలుసా, చచ్చిపోతారు. కేకు నొక్కితే ఆ ముఖం మీద పెట్టేస్తే ముక్కులకి నాసులకి వెళ్ళిపోయి గాలాడక చచ్చిపోయిన ఒక పిల్లగాడు. ఎందుకు? పుట్టినరోజు మన సావుదినం చేస్తారు కేకు ద్వారా. తింటే ఒక అందం, ముఖానికి మొత్తం పూసేసి మొత్తం అంత రకరకాలుగా చేస్తారు మొత్తం. అంటే ఈ పుట్టినరోజు పేరు మీద మనిషిలో ఉన్న క్యారెక్టర్, సైకోయిజం, వికృతమైన రూపం బయటకు వస్తుంది మొత్తం. ఆనందాల పేరిట ఆనందాలు ఏమైపోయినాయి? అవధులు దాటిపోయినాయి మొత్తం. వికృతమైన రూపం, భయంకరంగా. అయ్యే దయ్యపు లక్షణాలు. అంటే అవన్నీ దయ్యపు లక్షణాలే. ఒక్కొక్కరు చూస్తే మొత్తం ఇలా చూస్తే మొత్తం అలా మొక్క కవిలికలు, వాళ్ళ కథ, వాళ్ళ వ్యవహారం మొత్తం చూస్తే అదే. మీరు గమనించండి. ఏ భక్తులండి ఉండరండి, మీరు గమనించండి. ఎవరికి లేదు. ఎంత గొప్పగా చేయాలా? సరే, ఆదాము అవి ఉన్నారు, తొలుసురు కుమారుడు కయ్యను పుట్టిండు, అలా చేయొచ్చు. మరి యెహోవా దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నా అని చెప్పింది తప్ప పుట్టినరోజు చేసుకుందా? సరే, కయ్యను చచ్చిపోయి ఏబేలు చచ్చిపోయిండు, ఏబేలును కయ్యను చంపేసిండు. 20 సంవత్సరాలు దాదాపు పిల్లలు గారు. ఎవరికి? ఆదాము అవ్వకు పిల్లలు గారు 20 సంవత్సరాలు దాదాపు. ఏబేలుకు ప్రతిగా షేతును కుమారుడుగా ఇచ్చిండు. ప్రార్థన చేసిన తప్ప పుట్టినరోజు చేయలే. ఎందుకు? మీరు గమనించండి. రెబెకమ్మ, యాకోబు
యాకోబుకు 40 ఏళ్ళు ఉన్నప్పుడు పెళ్ళయింది. 40 ఏట పెళ్ళయింది. సారమ్మ చనిపోయింది. 40 ఏట పెళ్ళయింది. రెబకాను తీసుకొస్తాడు. పెద్ద ఇంటి దాసుడు ఎలియాజర్ పోయి తీసుకొని వస్తాడు. పద్దరామ పోయి తీసుకొని ఆమెను తీసుకొని వస్తాడు. వాళ్ళిద్దరూ పెళ్ళి అవుతుంది వాళ్ళకు. మీరు గమనించండి, అయిపోయిన తర్వాత 20 ఏళ్ళ దాకా పిల్లలు కారు. ఈయనకు 40 ఏళ్ళప్పుడు పెళ్ళి అవుతుంది. 60 ఏళ్ళ వయసులో ఆయన పిల్లలు పుడతారు, ఇద్దరు కమల పిల్లలు. గ్రాండ్గా చేయొచ్చు, ఎక్కడన్నా చేసినట్టు చూపి గ్రాండ్గా. 2 కుమారులు వచ్చిరండి కమల పిల్లలు, గొప్పగా చేయొచ్చు కదా. 20 ఏళ్ళు టైం పడుతుందండి. 20 ఏళ్ళ దాకా ఉండదు పిల్లలు కారు రెబకమ్మకు. 60 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు 2 కుమారులు వస్తారు. మరి చేయొచ్చుగా అండి. లేయాకు 6 మంది కుమారులు పుడతారు. ఆమెకు ఇష్టం లేదు కనుక లేయాకు సరేలే అని వాళ్ళ కొడుకులకు చేయకుండా వచ్చు అనుకుందాం. రాహేల్ని ఎంత ప్రేమించిండు? చాలా ప్రేమించిండు యాకోబు. రాహేలు పుట్టిన కుమారుడు యోసేపుని ఎంత ప్రేమించిండు? చాలా ప్రేమిస్తాడు. అందరు కుమారుల కంటే యోసేపును విపరీతంగా అమితంగా ప్రేమిస్తాడు. అవునా? మరే వస్త్రాన్ని కుట్టించిండు తప్ప పుట్టినరోజు చేయలేదు ఎందుకు? ఆయనకి ఇష్టమైంది ఒక వస్త్రాన్ని కుట్టిస్తాడు. ఎవరికి? విచిత్రమైన వస్త్రాన్ని కుట్టించినట్టుగా మనం యోసేపుకి చూస్తాం. పుట్టినరోజు చేయనాడు ఎందుకు చూపించలేదు? ఎందుకు? భక్తులు తెలివి తక్కువలా లేకపోతే వాళ్ళకి ఎందుకు చేయలేదు అంటారు? ఎందుకు విపరీతమైన ధోరణి క్రైస్తవులకు వచ్చేసింది? క్రైస్తవులు కూడా ఒకటే కేకులు కట్ చేసుకోవడం, ఇవన్నీ తెలుగోనికి తెల్లవారితే పండుగ అన్నట్టుగా వీడు ఎప్పుడు పడితే అప్పుడు అన్నీ చేసుకుంటారు. వీడు క్రైస్తవుడు అయినప్పటికీ సరే ఆ వాసన మూలాలు మాత్రం పోలే. అన్యుల్లో నుంచి వాళ్ళు వచ్చాము, మేము మార్చుకున్నామంత. ఏం మారిందయ్యా? ఏం మారింది? మొత్తం అంతా సంఘాన్ని మొత్తం నాశనం చేయడానికి వచ్చిరు మొత్తం అన్నట్టుంది సంఘక్రమం. బైబిల్లో ఉన్నదాన్ని పక్కకు పెట్టారు. బైబిల్లో లేని మొత్తం తీసుకొచ్చి సంఘాన్ని ఏం చేస్తారు? మొత్తం లోకంతో నింపేసి అని చెప్పొచ్చు. మీరు గమనించండి, పుట్టినరోజు అంటారు, పెళ్లి రోజులు అంటారు. ఇవన్నీ ఉన్నాయా బైబిల్లో? లేవు. లోకంలో జరుపుకుంటారు. దాన్ని తీసుకొచ్చి కోరికలు చంపుకోలేక దీని పేరట ఇవన్నీ జరుపుకుంటూ పోతారు. ఎవరికి కావాలి? సరే మీరు గమనించండి, పెళ్లి రోజు చేసుకుంటారు మంచిగా. వాళ్ళని అడగాలి మంచిదే పెళ్లి రోజు జరుపుకుంటారా? ఈ సంవత్సరం నుంచి ఆ పెళ్లి రోజు, పోయిన పెళ్లి రోజు నుంచి ఈ పెళ్లి రోజు వరకు మీరు గొడవ పడకుండా ఎప్పుడు సంతోషంగా ఉన్నాను అడుగు. ఈ మొక్క విడిపోద్ది, ఆ మొక్క వాడిపోద్ది. అడుగు. కొట్టుకొని తిట్టుకొని ఇదా? ప్రతిరోజు నువ్వు సంతోషించు. నీ భార్యను నీ సొంత శరీరం లెక్క ప్రేమించు. అది ప్రేమించడం. ఏదో సంవత్సరానికి ఒకరోజు కేక్ కట్ చేసి అందరికీ పెదాల మీద నవ్వు, లోపల హృదయంలో ఈయనకు బాధే ఉంటుంది, ఆమెకు బాధనే ఉంటుంది. అంటే ఆ బాధ పెట్టినట్టు గుర్తు చేసుకుంటారు, బయటపడరు. సరైన టైంలో టక్కున బయటపడతారు. నువ్వు ఇలాంటివి అంటే నువ్వు ఇలాంటి దానివి. ఒకరి వేతనాలు ఒకరు వెండేసుకుంటారు, ఒకరినొకరు భయంకరంగా నిందించుకుంటారు. ఆ మాత్రం దానికి చేసుకోవాలన్నా? అప్పులు చేసుకుని కూడా తిప్పలు పడతారు కూడా నువ్వు పుట్టినరోజు చేసుకుంటాడు. మీరు గమనించండి. సరే పిల్లలు పెద్దగా అవుతారు, అమ్మాయిలు ఉండరు, ఆడపిల్లలు ఉండు అనుకో, బుజ్జికి ఫంక్షన్ చేయాలని చేయాలని అనుకో, నా బిడ్డకు నేను చేయలేదు. మీరు గమనించండి, మా భార్య చాలా ఫోర్స్ చేసింది, చేస్తే బాగుంటుంది ఒక్కతే అని. మా అన్నదమ్ములు కూడా అన్నారు, బైబిల్లో లేదు నేను చెయ్యను బాబు, నాకు వద్దు అన్న. నేను లేదురా ఒక్కతే కదా. మా తమ్మునికి 3 కొడుకులు, మా అన్నకు 3 కొడుకులే, ఆడపిల్ల ఉన్నది నాకే, చేయాలి కంపల్సరీ ఏదో అన్నారు. కానీ వద్దు, అవసరం లేదన్న. లేదు ఖచ్చితంగా ఒక చీటీ లేద్దాం మనం అన్న. సరే నాకు అనిపించింది ఖచ్చితంగా చేయొద్దని వస్తుందని నేను చీటీలు రాసేసిన. చేయొద్దని వచ్చింది, సైలెంట్ అయిపోయింది. ఇక ఏదో దేవుడు చెప్పని దాన్ని మనం చేయకూడదండి. దానికోసమైనా మన క్రైస్తవులు పెద్ద ఫ్లెక్స్ చేసి ఏం చేస్తారు? ఫంక్షన్ చేస్తారు. ఎవరికి తెలియాలి? మరి దీన లేక 12 మంది కొడుకుల తోడ ఆ మొక్కతే కదా. 6 మంది కొడుకులు పుట్టిన తర్వాత ఒక ఆమె పుట్టింది దీన. మరి ఆ గొప్ప ఫంక్షన్ చేయొచ్చుగా. చేతానికి ఆయనకు డబ్బులు లేవా? ఎన్ని గొర్రెలైనా బలి ఇవ్వచ్చు, వధించి మంచిగా పుష్టిగా ఆహారం మొత్తం అక్కడ ఉన్న దేశంలో ఉన్న వారికి ఒక పట్టణమే ఊరుకు మొత్తం పెట్టేంత సంపద ఎవరి దగ్గర ఉంది? యాకోబు దగ్గర ఉంది. ఉందా లేదా? అందరికి పెట్టినా కూడా తరగనంత ఆస్తి. మరి ఎందుకు పెట్టలే? ఒక్కతే బిడ్డ అండి, 12 మంది కుమారులు లేక ఒక బిడ్డే. ఆ ఒక్క బిడ్డకి ఎందుకు చేయలే మరి గ్రాండ్గా? ఇవన్నీ మనకు గుర్తు రావు.
బైబిల్ చదివితే మనకేమైనా గుర్తొస్తుంది. బైబిల్ చదవకపోతే మొద్దుబారినట్టే ఉంటుంది, లోకమంతా తీసుకొచ్చి పెట్టుకుంటాం. బైబిల్లో ఎవరెవరి జీవితాలు ఎలా ఉన్నారు, వాళ్ళు నడుచుకున్నారా అన్నీ మనం అర్థమైపోతే బాగుంటుంది. అర్థం కాకనే ఈ అర్థమైన వాటితో పరుగులేస్తున్నాం. అందుకని మీరు గమనించండి, యేసుక్రీస్తు పుట్టినప్పుడు 8వ దినాన దేవాలయంలో కనిపిస్తాడు. యేసుక్రీస్తు 8వ దినమున సున్నతి చేయడానికి, ధర్మశాస్త్రం చొప్పున సున్నతి చేయడానికి తీసుకుపోతారండి. అంతే, మళ్ళా కనిపించాడు. మళ్ళీ 12వ ఏట కనపడతాడు దేవాలయంలో. 12వ ఏట కనపడతాడు. తర్వాత 12వ ఏట తర్వాత మళ్ళీ కనపడాడు. మళ్ళీ 30వ ఏట అయిపోయిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, అరణ్యంలో సాతాను చేత శోధింపబడిన తర్వాత మళ్ళీ ఆయన బోధించడం స్టార్ట్ చేస్తాడు. మీరు గమనించండి, బోధ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్లోనే ఉంది. ఒకరి జన్మదినం కంటే, ఎక్కడుంది ఆ మాట చూడండి ఒకసారి, ఆ బంగారు వాక్యం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ఎందుకు హైలైట్ చేయలేదు? జన్మదినం కాకపోతే ఆనందంలో పడిపోతామండి. మనకు అసలు జన్మ పరమార్థమే అర్థం కాదు. కానీ చావు కాడికి పోతే మాత్రం నిశ్శబ్దం అయిపోతుంది, సైలెంట్ అయిపోతాయి. ఆ ఏడుపులు, ఆ బాధలు, అమ్మో ఇదైపోతుంది. 7వ అధ్యాయం చూడండి. మీరు గమనించండి, ఒకరి జన్మదినం కంటే ఒకని మరణదినం వేలు. విందు 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 వినోదాలు మనిషికి ఇష్టం, అది దేవునికి నచ్చదు. మీకు తెలుసో తెలియదు. విందు జరుగు ఇంటి పోట కంటే ప్రలాపింటే ఏడ్చేపు ఆ ఇంటికి వండి అంటుంటాం. మనం ఎవరింటికి పోవడానికి రెడీ అవుతామండి? ఎవరింటికి పోవడానికి రెడీ అవుతాం చెప్పండి? మీరు గమనించండి, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎందుకు పెడతారు? ఎరికైనా బాగా తింటానికే పెట్టుకుంటారు అంతే. ఆడ వాక్యం చెప్పడానికి కాదు, మంచిగా పీకల్లాగా మెక్కడానికే తప్ప వీళ్ళు జ్ఞానవంతులు అయిపోయి మొత్తం పోయిన క్రిస్మస్ అంటే ఈ క్రిస్మస్ వరకు భక్తిగా బ్రతికి దేవుణ్ణి ఆరాధిస్తుర్రా? ఓ నన్ను అడగండి. లేదు, అందరికి చూపించుకోవడానికి బట్టలు పంచుతాడు డబ్బున్నోడు అంతే. ఓకే, మరి నీకే రక్షణ వస్త్రం లేదు, నీకే నువ్వు మారుమనసు లేకుండా నువ్వు బట్టలు పంచు, నువ్వు దుప్పట్లు పంచు, నువ్వు అన్నం పంచు, నువ్వేది పంచు, నీకు పరలోకం అనవుగా నీకు ఉండనే ఉండదు. పరలోకానికి నీకు ఆహ్వానం ఉండదు. పరలోకానికి నువ్వు రిజెక్టే కానీ సెలెక్ట్ గానే కాదు. ఎందుకు? నువ్వు బట్టలు పంచినవా, నువ్వు అన్నం పంచినవా, నువ్వేం చేసినవా అని చూడ ఆయన. నువ్వు మారు మనసు పొందినవా లేదా? నీ మనసు ఎలా మారి ఉన్నది, నీ మనసు మారి నూతనంగా రూపాంతరం పొందినవా లేదా చూస్తాడు తప్ప నువ్వు ఎవరికేం అన్నం పెట్టావు, ఎవరికేం దుప్పట్టిచ్చినావు, ఎవరికి ఇవన్నీ ఆయన పరిగణలోకి తీసుకోడు. ఫస్ట్ పేయాటి ఏదరికైనా మారు మనసు, తర్వాత అన్నీగా. ఫస్ట్ మారు మనసు, తర్వాత నీళ్లు, తర్వాత ఆహారం, తర్వాత దుప్పటి, తర్వాత ఏదైనా. ఫస్ట్ ఏముండాలన్నాడు? ఈ మారు మనసులో కూడా ఎన్ని చేసినా కూడా నీకే పరలోకం లేదు, గతిమతి లేదు, పక్కోనికి ఏమిస్తావు నువ్వు? మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? మీరు గమనించండి, మారు మనసు లేకుండా ఇవన్నీ చేస్తారు ఇంతమంది ఉన్నారు. దానివల్ల ఏమి ఒరిగింది దేవునికి? మారు మనసు లేకుండా చేస్తే ఆయన నచ్చడండి. మీకు అర్థమైతే లేదు. మీరు గమనించండి, నీ ఇష్టానుసారంగా నువ్వు ఆనందపడుతుంది కదా ఆయన వచ్చింది. ఆయన ఆనందపరచడానికి, నీ బతుకును నువ్వు మలుచుకోవడానికి, లోకంలో ఉన్నవానికి నీకు ఖచ్చితంగా తేడా ఉండాలి. అందుకనే చూడండి, కింది వచ్చిన చూడండి, విందు జరుగు ఇంటికి పోవడం కంటే ప్రలాపించి ఇంటికి పోవటం మేలు. ప్రలాపించడం అంటే ఏడవడం. ఏడిసే దగ్గర పోయి నవ్వుతావా? ఈ విందు జరిగి ఇంటికి పోవడం కంటే మంచి బట్టలు వేసుకొని పోతాం, అందరు చూడాలని. వాళ్ళు అడుగుతారు ఎంత రేటు, దేనికి? ఈ బట్టలు ఆడుకుంటూనే ఉంటారు తప్ప మంచి గొప్పగా ఆనందాలు, నవ్వులు, కేకలు, కేరింతల మధ్య విందులు వినోదాల కాడ ఉంటాయి. కానీ ప్రలాపించే కాడ నిశ్శబ్దం ఉంటుంది. పెన్ డ్రాప్ సైలెంట్ అనమాట. సైలెంట్గా ఉంటుంది, నిశ్శబ్దమైన వాతావరణం. ఎవరైనా చనిపోతే ఏమైనా సైకిల్ మీదనే జరుగుతుంటాయండి. సైకిల్ మీదనే చెప్పుకుంటారు తప్ప గట్టిగా అస్సలు అరవరు. ఏదైనా చెప్పాలంటే శివు దగ్గరకు వచ్చి చెప్తారు, కేకలు వేయరు. ఎందుకంటే అక్కడనే రోదన జరుగుతుంది. మొత్తం ఒక మనిషి వెళ్ళిపోయాడు. అందుకనే చనిపోయిన వాని దగ్గరికి వెళ్తేనే రేపు కూడా నేను సరిపోదు కదా, మనిషి బతికింతేనా, నిన్న మనతో ఉన్నాడు, ఇవాళ చూసే వరకు ఏంది ఇలా నిర్జీవంగా ఉండు, అర్థమైపోతుంది. బుర్ర అప్పుడు పనిచేస్తుంది కరెక్ట్గా. నువ్వు తినే కాడికి పోతే ఎప్పుడు తినాలనే ఉంటుంది తప్ప తినడానికి తొందరపడతా ఉంటుంది ఇక. అందుకనే వాని ఆకలి వాని తొందర పెట్టును, వాని చేతులతో పని చేపిస్తాడ. ఆకలి సామెతల కింద ఉంటుంది. వాని ఆకలిని వాని తొందర పెడుతుంది, పని చేపిస్తుంది అంటుంది. నిజమే, ఈ జానుడు పుట్టను పోషించుకోవడానికి ఎంత కష్టమంతా మీరు గమనించండి. అందుకనే మనిషి జన్మ పరమార్థాన్ని మరిచిన వానికి జన్మ పరమార్థం ఎప్పుడో చెప్పిండు. అందుకనే ఎవరు ఎంతో మంచి జ్ఞానవంతుడు సొలొమోను, ఆయన కూడా ఎక్కడ
ఆయన జన్మదినం జరుపుకున్నట్టుగా లేదు. ఉరియా భార్య నుంచి వెళ్ళి వచ్చినవాడు దావీదు కుమారుడే. ఒక ఆయన చనిపోయాడు, ఫస్ట్ పుట్టినవాడు చనిపోయాడు, సెకండ్ ఈయన. ఇద్దరే, ఒకటి చచ్చిపోతాడు, ఈయన పుడతాడు. మరి ఈయన నిలబెడతాడు. మరి ఈయనకు ఎంత గొప్పగా చేయాలి? ప్రేమిస్తాడు. దావీదు కూడా మంచిగా ప్రేమిస్తాడు మిగతా వారికంటే. అబ్షాలోమును ప్రేమిస్తాడు, వాడు దౌర్భాగ్యుడు అయిపోయిండు, పక్కకు పెట్టాడు. నెత్తి గిత్తి అందంగా ఆజానుభావుడుగా చాలా బాగుంటాడు, ఆయన కూడా ప్రేమిస్తాడు. కానీ మనుషుల మనస్తత్వం భయంకరంగా అయిపోయింది. మీరు గమనించండి, మనం భక్తుల జీవితాలు, అందరి జీవితాలు తిరిగేసుకుంటూ చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తే, పుట్టినరోజు చేసుకుంది అన్యులు చేసుకోరు. ఏ రోజు జన్మదినం చూడండి ఒకసారి ఏమైందో. మత్తయి సువార్త 14వ అధ్యాయం అనుకుంటా చూడండి. ఏ రోజు జన్మదినం తటస్థించను. ఒక గొప్ప పాఠం చెప్తుంటాడు ఆయన, చెప్తుంటాడండి, జనాలందరూ పొగుడుతారు. చూడండి ఒకసారి ఆ జన్మదినాన్ని ఎందుకు భక్తులు వద్దనుకున్నారు, దానికి ఎంత ఇదైపోతుంది అని చూస్తే, అయితే ఏ రోజు జన్మదినం ఇక్కడ కనిపిస్తుందండి. జన్మదినం జరుపుకుంది పరోలు, అంటే అన్యులే జరుపుకున్నారు తప్ప దేవుని నమ్మిన భక్తులు ఎవ్వరు జరుపుకోలే. మీరు గమనించాలి. జన్మదినం అనేది ఎవరు? ఏ రోజు అట వచ్చినప్పుడు, జన్మదినం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏ రోజును సంతోషపరచను. చాలమ్మా, మీరు గమనించండి. ఇప్పుడు మన రాజును కూడా యేసుక్రీస్తు ఆత్మ సంబంధమైన రాజా, శరీర సంబంధమైన రాజా? ఆత్మ సంబంధమైన రాజుకు శరీర సంబంధంగా డ్యాన్సులు ఎందుకు? డ్యాన్సులు ఎందుకండి? పొగలు పెడతారు, కిందంగా పొగలు పెట్టుకుని ఎగురుతారు, పొగలు పెడతావు. ఆయన శరీర సంబంధమైన రాజా? ఆ డిస్కో లైట్లు ఏంటి? పోయే కాలం, ఆరిపోయే దీపానికి వెలిగిక్కమన్నట్టుగా ఈ పోయే కాలం అంత్యదినంలో గిట్నే అయిపోతుంది, మొత్తం నాశనం అయిపోద్ది. చిన్నపిల్లగాళ్ళు అంటే సరే ఏదో ముద్దుకేదో అనుకున్నాం, ఆంటీలు ఆడుతురు. ఏం చేయాలి? ఏం పోయే కాలం అండి? యవ్వన పిల్లలు మధ్య వయసు యవ్వన పిల్లలకు ఇక వీళ్ళకి అంతుపంతు ఉండదు. ఇక వీళ్ళ శరీరంలో పుట్టే కోరికలు చంపుకోలేక ఒక డ్యాన్స్ మాస్టర్ని తీసుకొచ్చి కొరియోగ్రాఫ్ చేయించుకొని మంచిగా స్టెప్పులు వేసుకుంటారు, మొత్తం స్టెప్పులు, దాని తగ్గట్టు పాటలు. అది మొత్తం సినిమాటికే ఉంది తప్ప దైవత్వం ఒక్కటికింత లేదు దౌర్భాగ్యులు దాంట్లో. ఎవరికి కావాలి? ఆయన బాధపడతాడా, ఆనందపడతాడా? ఈడైతే ఆనందపడతాడు. శరీర సంబంధం కనుక, ఏ రోజు కనుక ఆమె నాట్యమాడింది కనుక ఆయన ఆనందపడతాడు. నువ్వు నాట్యమాడితే ఆనందపడు, ఆయన రగిలిపోతాడు తెలుసా? తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆవుటకు లేచిరట. లేచే వరకు ఏమైపోయింది? ఒక్క దినమంతా 23,000 మంది నాశనం అయిపోయారని చెప్పిండు. ఆ మాట కూడా ఒకసారి చదవండి, మళ్ళీ ఇటు వద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. తిని ఆడితే ఆయనకు మస్తు కోపం అండి దేవునికి. ఈ ఆటలు, ఈ కేరింతలు, ఈ బొబ్బలు, విజులు కొడుతురండి, విజులు కొడుతురు మొత్తం. 8 నుంచి వాళ్ళు ఏం చేసిరు? పాపం చేసిరు. కడుపిండ తింటానికి పాపమే చేసే బుద్ధి అయితే వారి వల్ల మనం వ్యభిచరించకుందాము. వారు ఆశించిన ప్రకారం మనం ఆశింపకూడదు, చెడ్డవాటిని ఆశింపకూడదు. ఈ సంగతులన్నీ పాత నిబంధనలో జరిగినాయి. మొత్తం ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఏదైతే జరిగినాయో ఆ సంగతులన్నీ యుగాంతమందున మనకు దృష్టాంతంలో ఉంచబడ్డాయి. జనులు బాగా తిన్నారండి, తినుటకును తాగుటకు. ఇప్పుడు ఈ క్రిస్మస్ పండుగ పేరు ఏంటండి? వేద్దామా? మటన్ బిర్యానీ వేద్దామా? చికెన్ బిర్యానీ వేద్దామా? అయిపోయి తిన్నాక ఏం చేస్తారు? ఏం చేస్తారు తర్వాత? ఇక డీజేనే. ఇక ఇది ఒక క్రైస్తవ డీజే. దౌర్భాగ్యులు అయిపోయారండి మొత్తం. తిన్నారు, తాగారు, కూర్చున్న తర్వాత ఏమైపోయింది? డ్యాన్స్ చేద్దామా అనుకున్నారు. ఇక తిన్నది అడగలేదు కదా, డ్యాన్స్. ఇక ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులే. అంటే విగ్రహారం అంటే ఏంటి? బొమ్మను కాదు. నిన్ను నువ్వు ఎక్కువ ప్రేమించుకున్న అద్దం ముంగడు పోయి ఒకటే 10 సార్లు చూసుకున్నా కూడా విగ్రహారాధన. కింది వచ్చిన మరియు వారి వలె మనము వ్యభిచరించుకుందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒకే దినమున 23,000 మంది చచ్చిపోయారు. చంపేసింది దేవుడు. ఒకరిద్దరు కాదు, సంఖ్య ఎంతమంది? 23,000 మంది. వాళ్ళు కూలిర్రు. ఈ డ్యాన్స్ అయ్యేటప్పుడు యేసుక్రీస్తు రాకడ జరిగింది అనుకో, ఒకేసారి
కోరాహు కుమారులు కనుక దిగిపోయినట్టే పాతాళందుకు ఎగిరిపోతాయి. కోరాహు తండ్రి వెళ్ళిపోయింది కదా, కోరాహు అదే కోరాహు అతనితో ఉన్న 250 మంది భూమి ఇలా నోరు తెలిసిందట. టక్కున పోయిరు అందరు, టక్కున మళ్ళీ భూమి మంచిగా లెవెల్ అయిపోయింది. మోషేని ఎదిరించి ఈ డ్యాన్సులు, ఈ కేకలు, విజిల్లు కూడా కొడుతుంది తెలుసా. వీలలేస్తురండి, వీలలేస్తురు మొత్తం. ఎందుకు ఇవన్నీ? రాజు పుట్టిండనా ఆయన పుడితే నువ్వు మనసు మార్చుకో, ఆయన స్వరూప్యంలోకి రా. ఇక్కడ రండి, మత్తయి సువార్త. మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు మొత్తం. అమ్మగారు డ్యాన్స్ చేసింది. అయితే ఏ రోజు జన్మదినం వచ్చినప్పుడు హేరోదియా కుమార్తె వారి మధ్య నాట్యమాడి ఏ రోజును సంతోషపరచను గనుక ఆమె ఏమీ అడిగినను. మీరు గమ వీడు ఎంత దౌర్భాగ్యుడండి. చెల్లె అదే తమ్ముని కుమార్తె, వీని కూడా కుమార్తె అవుతుంది. ఏ రోజే కుమార్తె అంటే ఈయన పుట్టినది కాదు. ఈయన పుట్టినాక అక్రమంగా చేసుకుంటాడు. వీడు వాళ్ళ తమ్ముని భార్యను తెచ్చుకుంటాడు అక్రమంగా. ఆమె నాట్యమాడింది. నాట్యమాడే వరకు అక్కడ ఉన్న రాజులు మొత్తం సంతోషపడ్డాడు. ఈయన కూడా బాగా సంతోషపడ్డాడు. సంతోషపడి వీడు ఏమంటుండే, ఎక్కినా నన్ను సంతోషపరచమమ్మా, రాజ్యములు అంటే సగమైన ఇస్తాడట, మొత్తమైన ఇస్తాడు. చూడు ఏమంటుండే, చూడు ఏం అడిగినా ఇచ్చేదాన్ని ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసిందండి. అమ్మా ఏం కావాలో చెప్పు, ఏదైనా ఇస్తాను ఇక. 4 గంతులు వేసే వరకల్లా ఏం చేసిండు? ప్రమాణమే చేసిండాడు. చూడు మత్తు ఎక్కి తాగి మత్తు తులతూగి ఏమైపోయాడు? ఆ ఆనందపరిచే వరకల్లా ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసిండు. ఆ ప్రమాణానికి మూల్యం ఏం దొరికినా ఒక నీతిమంతుని తల తెగిపోయింది. తెలుసా? ఒక నీతిమంతుడైన యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారికి వచ్చి డైరెక్ట్ వస్తాడు. ఒక రాజుగా ఉండి పరిపాలన చేస్తూ ఇంత గొప్పగా ఉండి అందరి ప్రజల చేత మనల్ని అందుకున్న నువ్వే నైతిక విలువలు తప్పితే ఎలా? సమాజం ఏమైపోద్ది అని గద్దించాడు. నీ సహోదరుని భార్యను అక్రమంగా నువ్వు ఉంచుకున్నావు, ఏంది నువ్వు చేస్తున్నదని డైరెక్ట్ ఎవరు అడగలే. ఆయన వచ్చి అడిగింది. ఎందుకంటే నీతిమంతుడికి మంట ఊకోడు, తట్టుకోలేడు పాపం జరిగిపోతుంటే. ఎవరు అడగలే, ఆయన వచ్చి అడిగిండు. ఆయన భయపడ్డాడు, కానీ ఇది భయపడలే. ఏ రోజే భయపడలే. పగ పెంచుకుంది, పెరిగింది. అతని మెడ మీద తలబోయేంత వరకు ఊకోలే. పగబట్టిందండి. ఆయన జన్మదినమా, ఆయన చావు వచ్చి పడ్డది. మీరు గమనించండి. ఎవరి జన్మదినాన? ఏ రోజే జన్మదినాన ఎవరు చచ్చిపోయారు? ఒక నీతిమంతుడైన యోహాను దేవుని సంకల్పానుసారంగా పుట్టినవాడు. గొడ్రాలని మిగిలిపోయింది వాళ్ళ తల్లిదండ్రులు. జకరియా, ఎలిజబెత్ గొడ్రాలను పిలువబడుతుంది. యెషయా గ్రంథములో ప్రవచించిన ప్రవచనం నెరవేరాలి ఖచ్చితంగా. దాని ప్రకారంగా ఈయన పంపించింది మొత్తం. ఎవరిని? బాప్తిసం ఇచ్చే యోహాను. వృద్ధాప్య మందు కన్నాడు. తినే తిండి కూడా తినలేదండి, మంచి వస్త్రాలు ధరించుకోలే. అడవిలో తేనె మిడతలు తిని బతికాడు. అడవిలోనే బతికాడు. ఒంటె రోమం శరీరం దట్టి కట్టుకున్నాడు. మంచి వస్త్రాలు ఉన్నాయి. గొడ్రాలే అప్పటి వరకు బట్టలు అన్నీ ఉన్నాయి. యాజకత్వం ఉంది ఆయనకు. అభయ తరగతిలో చేరినవాడు జకరియా. అన్నీ ఉన్నాయి ఆయనకు. కానీ తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. సమాజానికి దూరంగా పెరిగిన వ్యక్తి ఆయన. రోషం కలిగిన వ్యక్తి. లోకం మొత్తం చెడిపోయిన ఆయన చెడిపోకుండా గొప్పగా బ్రతికినవాడు. రోషం గలవాడు. ఏం చేసింది దుర్మార్గులాడు? ఏం చేసిందండి? వాడి పుట్టినరోజు అయింది, ఈయన మరణదినం అయిపోయింది. ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణదినం వేళ మనం చదువుకున్నాం కదా. ఏంటండి వారి జన్మదినాన్ని ఒక నీతిమంతుడే పోయిండు. మీరు గమనించారా? పండుగల ఈ జన్మదినం అనేది భక్తులకు ఎవ్వరు చేసుకోలేదు. మీరు గమనించండి. బైబిల్లో క్రైస్తవులు చేసుకుంటూ పండుగ చేసుకుంటూ ఆనందంగా పరవశంతో సంతోషంతో నిత్యం నువ్వు సంతోషించావు. పిలిపిలకు 4:4 చెప్పినట్టు ఆనందించుడి, మరలా చెప్తున్నా ఆనందించండి అని చెప్పిండు ఆయన. ఆనందంగా ఉండండి. యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రులు ధ్యానించువాడు ఆనందించు దాన్ని ధ్యానించండి అన్న. ఇందులో ఆనందం ఉంది. కానీ సంవత్సరానికి ఒక్కసారి నేను ఆనందపడతాను, సంవత్సరం కోసం ఎదురు చూసే క్రైస్తవుడే కాదు ఆడు. అసలు దేవుని సంబంధే కాడు. ఈ పండుగ చేసుకుంటే వాళ్ళందరూ క్రైస్తవుడు కూడా కాదు. ఏమర్థమైంది దేవుని మనసు? ఆయన డ్యాన్స్ చేసి నాట్యం ఆడి చేసే వరకల్లా కథం ప్రమాణపూర్వకంగా చేస్తే ఏమైపోయింది మొత్తం? తల్లి చేత ప్రేరేపింపబడినదై ఏం అడగాలని పోయి తల్లిని అడిగింది. యోహాను తల నరికి పల్లెములో పెట్టి. ఎంత కఠినమైన మాట, ఎంత కఠినరాలు చూడు. గమనించండి. ఆ మాతృత్వం, తల్లుడు అంటేనే మాతృత్వం కదా, సున్నితంగా ఉంటారు కదా మనసు. ఇంత బండబారిపోయింది, ఇంత పాషాణ హృదయం అయిపోయింది ఈ దౌర్భాగ్యాలకు.
చేసిన తప్పుని హెచ్చరిస్తే ఖచ్చితంగా ఎవరికైనా అట్నే ఉంటుంది, మంటమంతది. అది పురుషునికైనా స్త్రీకైనా. ఎత్తు చూపించి తప్పురా అంటే ఎవరికైనా పగవుడవుతాడు. నువ్వు చేస్తున్నది పర్వాలేరా అంటే అందరూ అభిమానులు అయిపోతారు. తెలుసా? ఇది తప్పురా అని హెచ్చరించిన అనుకోండి, వీడు తట్టుకోలేడు. నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పకుండా పర్వాలేదులే అందరు తప్పు చేసుకుంటూ పోతే పర్వాలేదు అనుకున్నాం అనుకో, అందరికీ ఆనందం. తెలుసా? ఆనందం పెడుతుందుకు యేసుక్రీస్తు రాలే. నీ తప్పును విమర్శించి నిన్ను సరిచేసి సరిదిద్ది పరలోకాన్ని నడిపించడానికి వచ్చింది ఆయన. బైబిల్ కొత్త నిబంధన మొత్తం చూడండి, నిన్ను ఎత్తి చూపుడే ఉంటుంది, మొత్తం నిన్ను విమర్శిస్తూనే ఉంటాడు. నిన్ను నువ్వు విమర్శించుకో, పక్కోడు విమర్శించేటట్టుగా నీ బతకొద్దు. నిన్ను నువ్వు విమర్శించుకో. విమర్శ దినమందు నువ్వు ఆ విమర్శలకు రాకుండా ఉంటావు, సరి చేయబడతావు. నీకు నువ్వు సరి చేసుకో అని ఎన్నో మాటలు చెప్పిండు. మీరు గమనించండి. తల నరికి పల్లెంలో పెట్టించే వరకలా అమ్మగారు పగ చల్లారిపోయింది. మీరు గమనించారా? ఇదే క్యారెక్టర్ పాత నిబంధనలుగా ఉంటుంది. యెజ్బేల్ ఒక నీతిమంతుని చంపాలనుకుంటుంది. ఏలియాను 400 మంది బయలు ప్రవక్తలను పెడుతుంది. మీరు గమనించండి. దేవుని కోసం పోరాడిర్రు, గొప్పగా బతికిరండి అందరూ. పుట్టినరోజులు, పండగలు, ఆనందాలు వాళ్ళకెక్కడా లేవు. తెలుసా? దేవుని దాంట్లో ఉన్నతంగా బతికిన వ్యక్తురాలు నీతిమంతుడు. ఒకరు ఏ రోజు మరణం పుట్టిన దినం అయితే, జన్మదినం అయితే యోహాను మరణదినం జరిగిపోయింది. ఒక నీతిమంతుడు. అందుకనే మీరు గమనించారా? ఒకరి జన్మదినం కంటే మరణదినమే మేలు. మరణదినం వాడు జన్మదినం. అందుకనే మీరు కింది వచ్చిన చూడండి, అక్కడ వీళ్ళందరికీ ఆ ప్రసంగం చేస్తుండండి. కింది వచ్చిన చూడండి, మత్తయి సువార్త ఇప్పుడు మనం చదువుకున్నది. ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదు అనే వరకల్లా మొత్తుతుందండి. అప్పుడు ఆమె కింది వచ్చాను నాన్న, అది అది కాదు. ఏ రోజు జన్మదినం వచ్చింది, దైవస్వరమే కానీ మానవస్వరం కాదు అని మొత్తుకుంటారండి. ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదనగానే పరలోకం నుంచి ఒక దూత వచ్చి మొత్తుతుంది. ఈయన కూడా చచ్చిపోతాడు. ఏ రోజు కూడా చచ్చిపోతాడు. ఈయన చంపి ఆయన ఇళ్ళకాలం ఏం బతకలేడు. ఆయన కూడా త్వరలోనే చచ్చిపోతాడు. ఇది మానవస్వరమే కానీ దైవస్వరమే కానీ మానవస్వరం కాదు అంటారు. ఏదో 4 మాటలు చెప్తే బాగుండు, కానీ నేను మనుషులందరూ పోయే వరకల్లా ఏమైపోతాడు? ఎరికైనా పరలోకం నుంచి దేవదూత వచ్చి మొత్తుతుంది, చచ్చిపోతాడు. ఏ రోజు కూడా చచ్చిపోతాడు. మీరు గమనించండి. యేసుక్రీస్తు పురాతన కాలమే ఉన్నవాడు. ఈ అన్నిటి గురించి ఖచ్చితంగా చెప్పుకుంటూ వచ్చినవాడు. పుట్టినరోజులు అనేది భక్తుల జీవితాల్లో ఏ భక్తుడిని మనం చూసినా కూడా ఎవరిలో వాళ్ళ జీవితాలలో పుట్టినరోజులు చేసుకున్నట్టుగా ఖచ్చితంగా బైబిల్లో మనకు కానరాదు. ఏ రోజు పరో మాత్రమే ఈ జన్మదినాలు అనేది మనకు కనిపిస్తాయి. ఒకసారి చూడండి, దేవుడు ఇప్పుడు ఏమై ఉన్నాడు, ఎలా చింతిస్తున్నాడు, యేసుక్రీస్తు ఎప్పుడు ఉన్నాడు, అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు చూడండి. ఉంటే తర్వాత చూద్దండి. యేసుక్రీస్తు ఎప్పుడున్నవాడని పేతురు గారు కూడా పరిచయం చేస్తుంది చూడండి. 3వ అధ్యాయం 19-20 కలిసి ఉంటాయి. మొదటి పేతురు, దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న వారి ఆత్మల యొద్దకు ఆయన, అనగా యేసుక్రీస్తు, ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా
రక్షణ పొందిరి, దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయడం కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరం. మీరు గమనించండి, అక్కడ పరలోకం వెళ్ళాడు, అధికారుల మీద శక్తుల మీద అధికారం పొందినవాడే తండ్రి కుడిపార్శ్వం మీద ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. మీరు గమనించండి, యేసుక్రీస్తు నోవాహు కాలములోనే ఆయన పలు విధాల్లో వచ్చిండు. ఆయన అబ్రహాం కాలంలో షాలేము రాజుగా వచ్చిండు, ప్రత్యక్షమైండు. నోవాహు కాలంలో అయితే ఆత్మస్వరూపిగా వెళ్ళిపోయిండు. నోవాహు ఎన్ని సంవత్సరాలు అండి? 120 సంవత్సరాలు సుమారు వాడు సిద్ధపరిచిండు. అంటే 120 సంవత్సరాలు అవిధేయులైన వారి యొద్దకు ఆత్మస్వరూపిగానే వెళ్ళిపోయి వాక్యం ప్రకటింపబడిందా? ఎవరు వెళ్ళిపోయారట? వెళ్ళిపోయిండని చెప్తున్నాను ఖచ్చితంగా. వెళ్ళిపోయిండు. వాళ్ళు ఎంతమంది రక్షింపబడ్డారట? 8 మంది. దానికి సాదృశ్యమైన బాప్తిసము మిమ్మల్ని రక్షిస్తుంది. ఆ రక్షించాలంటే అక్కడ ఏముంది ఎరికేనా? నిర్మలమైన మనస్సాక్షియే. ఆ రక్షింపబడిన నీకు నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. ఆ నిర్మలమైన మనస్సాక్షి లేకపోతే నువ్వు నీ రక్షణ అబద్ధం. ఆ ఓడ వాళ్ళను సాదృశ్యంగా ఉంది. యనమండుగురు ద్వారా అంతమందిని కూడా ఆత్మస్వరూపిగా వెళ్ళిపోయి ప్రకటింపబడితే 8 మంది రక్షణలోకి వచ్చారు. 8 మంది ఓడలోకి. అది ఒక కుటుంబమే, 3 కొడుకులు 3 కోడళ్ళు, తన భార్య, తను నోవాహు. మీరు గమనించండి, నోవాహును బట్టి 7 మంది ఉన్నారు, వచ్చిరు, ఒక కుటుంబం. మీరు గమనించండి, ఇప్పుడు అందరు కాదు, మన కుటుంబంలో మనమైనా సరే వెళ్ళిపోతామన్న ధైర్యం ఉందా? ఒక్క మనసు కలిగి ఉందా? నోవాహు ఒక్కని మాట కుటుంబంలో ఉన్న 7 మంది విన్నారు, ఇసుకోలే, కాదనిలే. ఎవడంటే ఆ చెక్క మానులో నరక రావాలంటే ఒకే రకమైన చెక్క తీసుకురావాలంటే మామూలు విషయమా? సితిసారపు మాను తీసుకురావాలి, అది నీళ్ళ మీద తేలాడేది, మునిగిపోయేది కాదు. ఆ కట్టె అది నీళ్ళకు చీకిపోయి ఇది అయిపోయేది కాదు, పర్ఫెక్ట్గా ఉండేది. జిగటమన్ను పూసినా కూడా అంటుకొని బంకలాగా అంటుకొని ఉండేది. నీళ్ళు కూడా లోపలికి పోకుండా లోపల కీలు పూస్తారు మంచిగా. అది పట్టేసుకునే రకం చెక్క. అది దేవుడే చెప్తాడు, ఈ చెక్కను వాడాలి ఖచ్చితంగా, ఈ మట్టిని వాడాలని దేవుడు చెప్తాడు. అవి ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ 30 ఏళ్ళ అన్నేళ్ళు అంత ఓపికతో ముసలోడు చెప్తున్నాడంటే మామూలు విషయమా? మీరు గమనించండి, ఆయనకు 500 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి, 600 ఏళ్ళు వచ్చేదాకా ఈ పని ఉంటుంది మొత్తం ఈయనకు. మీరు గమనించారా? ఒక్క మాట మించాలి ఒక కుటుంబం రక్షింపబడింది. ఈరోజు మరి ఒక కుటుంబం అయినా క్రీస్తు మాటల ప్రకారంగా బతుందా? ప్రశ్న. కుటుంబం అంతా ఇప్పుడు సంఘం అంటే ఒక కుటుంబం అనుకోండి, ఒక కుటుంబం పక్కకు పెట్టండి. ఇప్పుడు క్రీస్తు యేసులోనికి మనం అందరం వచ్చిన బాప్టిజం తీసుకొని మనమందరం వేరువేరుగా ఉన్నా సరే క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత మనమందరం క్రీస్తుకు అవయవాలుగా, క్రీస్తు శిరస్సుగా, క్రీస్తు శరీరంగా మనం అందరం ఉంటాం. ఒకే రకం ఉంటుందా ఈ కుటుంబం? సంఘం అనే ఈ కుటుంబము ఒకే రకంగా ఉంటుందా? వాళ్ళు ఒకే తాటి మీదకి వచ్చారు, ఓడలోని టక్కున వచ్చేసి మొత్తం రక్షింపబోయింది. మరి అక్కడ ఉన్నది ఓడలోనికి వచ్చారు, రక్షింపబడ్డారు. ఇక్కడ మనం ఖచ్చితంగా మనకు నిర్మలమైన మనస్సాక్షి ఉందా? ఉన్నవాళ్ళే వెళ్తారండి. అందుకే ఆయన పరలోకం వెళ్ళినా కూడా ఎంత బాధపడుతుందో చూడండి. ముగించుకుందాం. పేతురు రాసిన పత్రిక 1 పేతురు 5వ అధ్యాయం ఏమంటుండో చూడండి. 5వ అధ్యాయం. ఆయన మిమ్మును గురించి చింతిస్తున్నాడు అంటాడు. ఎందుకు చింత? ఆనాడు చింత కలిగే ఉన్నాడు. నోవాహు జలప్రలయము ముందే చింత కలిగి బాధతో ఆత్మస్వరూపిగానే వెళ్ళిపోయి వాక్యం ప్రకటించిండు. మారిరా యనమండుగురు. మరి ఇప్పుడు సంఖ్య చూస్తే కోట్ల సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారండి. 300 కోట్ల మందికి పైగానే ఉన్నారు క్రైస్తవులు. అంటే మరి వీళ్ళందరూ వెళ్ళే పరిస్థితిలో ఉండరా? వెళ్తారా? చదువునానా?
5:7 ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఏ చింతలు ఉంటాయండి? ఆయన ఎందుకు చింతిస్తాడండి? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అంటున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అన్నాడు. ఆయన మనల గురించి ఎందుకు చింతిస్తున్నాడు? ఆయన చింత ఏంటి, మన చింత ఏంటి? మన చింత ఏంటి? ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం ధరించుకుందాం, ఎక్కడికి వెళ్దామన్న మన చింత, అవునా? ఆయన చింత ఏంటి? ఏ ఒక్క ఆత్మ నశింపక నరకానికి వెళ్ళిపోకుండా అందరూ రక్షింపబడాలి అన్నది ఆయన చింత. మరి ఆయన చింతకు మన చింతకు ఎంత తేడా ఉంది? ఆయన చింతలో న్యాయం ఉంది, మన చింతలో అన్యాయం ఉంది. మనం దేని గురించి చింతిస్తామండి? నువ్వు చింతించడం వల్ల ఎత్తుమూరుడు పెంచుకోలేవు, నీ నల్లనెత్తిని తెల్ల జుట్టు నల్లనట్టుగా మార్చుకోలేవు. మీరు గమనించండి, కరడేసుకుంటారేమో తెల్లగా అయిపోతే నల్లగా, కానీ నీ చింత యావత్తు ఆయన మీదే. మన చింత వేరు, ఆయన చింత వేరు. ఆయన చింత ఏంటంటే ఏ ఒక్కరు కూడా సాతాను కబందాసులు చిక్కబడి నరకంలోకి వెళ్ళిపోకూడదు అన్నది తండ్రి చింత. మన చింత ఏంటి? ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి? ఈ పనులలో మనిషి ఉన్నాడు. అందుకనే మీ చింత ఏదైనా ఉంటే ఆయన మీద వేయండి, మీ చింతలన్నీ తీరుస్తాడు యేసయ్య అని కూడా పాట పాడతాడు. ఆయన కూడా చింతిస్తారు. మళ్ళీ మా చింతలన్నీ తీర్చే యేసయ్య అని పాట ఉంటుంది ఒకటి. మీరు గమనించండి, చింతలన్నీ తీరుస్తాడు. ఆ పాట తీరుస్తాడంటే మళ్ళీ చింతిస్తాం. మళ్ళీ మీరు గమనించండి. అందుకనే కిందికి వచ్చిన చూడండి, ఆయన ఎందుకు చింతిస్తున్నాడు ఏంటి అని చెప్తున్నాడు. మీ చింత యావత్తు నా మీద చేయండి. నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె నా చేతిలోనికి రండి. దినమెల్లా చాపుతున్నాను నా చేతులు. నా దగ్గర రావడానికి మీ మనసు లేదు. మన దగ్గరికి పిలవకున్నా పోతురు ఎందుకు? వానికి ఎందుకు చిక్కుతున్నారు మీరు? గర్జించు సింహం వలె ఎవరిని మింగుదినాన్ని వెతుకుతూ తిరుగుచున్న వారికి దొరుకుతురు వీళ్ళు. దినమెల్లా ఆయన చేతులు చాచి రండి అంటే వస్తురా? కోడి తన పిల్లలకు తన రెక్కల కిందకి చేర్చుకున్నట్లు నేను చేర్చుకోవాలనుకున్నా కూడా వీళ్ళు రానుళ్ళకున్నారు అంటాడు. కోడి ఏం చేసింది? తన పిల్లలను తన రెక్కల కింద పెట్టుకున్నట్టుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అనుకున్నాడు, కానీ రాలేదట. అందుకనే నిబ్బరమైన బుద్ధి గలవారి మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదినా వెతుకునని తిరుగుచున్నాడు. మీరు గమనించండి, తిరుగుతున్నాడు. దొరికిరా? ప్రపంచం మొత్తం దొరికిపోయింది. ఎక్కడ? పండగ చేసుకుంటా, కొత్త బట్టలు వేసుకుంటా, ఆనందించండిరా, పిండి వంటలు చేసుకుంటా. మా ఇంటికాడ పిండి వంటలు చేసుకుంటారు. ఇల్లంతా పొగ, పైన రూమ్ పండుకుంటానికి పోయే వరకల్లా మొత్తం పొగ. ఏం తలగబడుతుందిరా నేను చూస్తున్నా. అసలు గిల్ల ఏం పొగ ఉంటుంది? చూసే వరకు ఇల్లంతా పొగ నిన్నది. చూసే వరకు మెట్ల మీద పెట్టుకుని దయ్యాలకు కూకురు రాత్రి. ఎందుకు ఇది అంతా అంటే నిద్రపోతలేదు ఇక. మీరు గమనించారు దేనికంటే తిండి అంతే. మనం ఆ వాసన పోదు కదా. పాత జీవితము, పాత మూలాలు అనేది పోవు. ఎప్పుడు పోతే ఎరకనా? నిజంగా నువ్వు క్రీస్తు అర్థమైపోతే, నువ్వు చచ్చిపోయి నూతనంగా క్రీస్తులో జన్మిస్తే పాతయాన్ని గతించిపోతాయి, మొత్తం నూతనం అవుతాయి. పాతవి గతించను, కొత్త వాయను. యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి. 2 కొరింథీ 5:17 ఉంటుంది. పాతవన్నీ గతించిపోతాయి, కొత్తవైతాయి. యేసుక్రీస్తు నందున్నవాడు నూతన సృష్టి అంటాడు. నూతనంగా మనం ఉండాలి అంటే మీరు గమనించండి, యేసుక్రీస్తు మనకు బాగా అర్థం కావాలి. పండుగలు కాదు, మన బ్రతుకు అనేది మారాలి ఖచ్చితంగా. ఆయన సంతోష పెట్టడం అంటే కంపల్సరీ ఏదో డ్యాన్స్లేసు, స్ట్రిట్లేసు, రకరకాలు చేసి సంతోషపడు. మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి. ఆయన అనుకున్నట్టుగా మనం జీవించాలి. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. విలువైన నీ సంగతులు తండ్రి మాకు నేర్పించారు. పురాతన కాలం మొదలుకొని తండ్రి, ఎప్పుడో నీ కుమారుడు ఉన్నవాడే. ఈ భూమి ఆకాశాలు, ఈ మైదానాలు, భూమి రవ్వంతా సృష్టింపబడక మునిపే నీ కుమారుడు పరలోకవాసిగా
మీ యొద్ద ఉన్నవాడు నాయన, ఆ ఉన్నవాడు ఈ లోకానికి రావడం, శరీరాన్ని ధరించుకోవడం, మా పాపాలను ప్రక్షాళన చేయడానికి, మమ్మల్ని శుద్ధీకరించి మా పాపాల కోసం మా స్థానంలో మాకు బదులుగా తను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొని పాపశాప విమోచకుడిగా తండ్రి మమ్మల్ని అందరినీ విడిపించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది తప్ప మనిషి పండుగ చేసుకొని ఈ పండుగలో మీరు చెప్పిన ఆజ్ఞలు మర్చిపోయడానికి కాదు. చెప్పబడిన ప్రతి మాట గుర్తు చేసుకుంటూ నీతి న్యాయములు జరిగిస్తూ నీతిగా బ్రతుకుతూ చక్కగా తండ్రి నాయన మరి మిమ్మల్ని అర్థం చేసుకొని మాటలు చెప్పడం కాదు, క్రియల్లో క్రీస్తు గుణగణాలను మా బ్రతుకుల ద్వారా చూపించాలన్నది ఆయన వచ్చి బ్రతికి చూపించిన విధానం అదే. నాయన, మనిషి జీవితంలో ఎన్నో క్రిస్మస్ పండుగలు అనేవి వెళ్ళిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు అయిపోతున్నాయి. కానీ మీరు అనుకున్న కోణంలోనికి, మీరు అనుకున్న రూపాంతరంలోనికి మనిషి మారలేదు. ఇంకా మీరు నీ కుమారుడు క్రీస్తు రాకడ సమయం ఎప్పుడో మాకు తెలియదు. ఆ రాకడ సమయంలోనే సిద్ధపాటు కలిగి చక్కగా తండ్రి మేము జీవించాలి. క్రీస్తుని ఎదుర్కొనేటట్టుగా తండ్రి మేము మా వరుసలో మేము ముందుండాలి. నాయన, అట్టి భక్తిని అట్టి విశ్వాసం కలిగి తండ్రి ముందు కొనసాగే అట్టి భాగ్యము మమ్మల్ని అందరినీ సంపూర్ణమైన సత్యములోంచి సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరిచి నీ సాధనాలుగా పనిముట్లుగా పాత్రలుగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ వాడుకోమని నిండు మనసుతో వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్యం నడిపించును గాక. ఆమేన్. అందరికీ తీనానా అయ్యి